జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా తమిళనాడు రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన అప్డేట్ అయితే తీసుకొచ్చా న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది ఓకేనా అసలు ఈ విషయాన్ని ఏ విధంగా చెప్పాలో మాకు అర్థం కావడంలే ఎందుకంటే భాషను అడ్డం పెట్టుకొని దేశాన్ని విభజించాలని చూస్తున్నటువంటి డిఎంకే పార్టీకు దాని మిత్రపక్షమైనటువంటి కాంగ్రెస్ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలకు దవడ పగిలేటట్టు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిర్ణయం అయితే తీసుకునేది అదేదో చెప్తా మీకు అర్థం ఏంటంటే క్లియర్గా చెప్తా ఘోరంగా తగ్గుతున్నటువంటి తన ఇమేజ్ను పెంచుకోవడానికి స్టాలిన్ రకరకాల పన్నాగాలన్నీ కూడా పొందుతున్నాడు వచ్చే సంవత్సరమే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీను బూచిగా చూపించి తన ఇమేజ్ను పెంచుకోవాలని చెప్పేసి స్టాలిన్ అయితే భావించాడు అతి తెలివితేటలు ఏమంటారో అతి తెలివితేటలు అంటారు ఇట్లన్నిట్లు కూడా నువ్వు జనాలకు దగ్గర ఈ ప్రజలకు మంచి చేసి ఏదో చేయాలి కానీ ప్రజల ఆదరణ పొందాలి కానీ ఎంతసేపటికి ఒకరి మీద ద్వేషం పెంచుకొని విద్వేషాలు రెచ్చగొట్టి ఇవన్నీ చేసి ఏమాత్రం చేయబోతావు నీ అటోళ్ళు చాలా చేశారు ఈ ఇండి కూటమి అని చెప్పి పెట్టి రకరకాల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఈ కూటములు అని చెప్పేసి ఈ థర్డ్ ఫ్రంట్ అని చెప్పి చాలా రకాల కథలన్నీ కూడా చేశారు ఆ పనులు చేసే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏ రాజకీయ సన్యాసం చేసేట్టు పోయి మూలన కూర్చోన్నారు పక్కన తెలుసా నీకు అదంతా కూడా తెలుసా తెలియదు అంటాలే దాంట్లో నువ్వు ఒకడివి అంతకుమించి ఏం కాదు నువ్వు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ చేసి నువ్వు వేయడం పీ కట్టలు కట్టేది ఏమి ఉండదు ఊరికే నీ అన్నీ అంతా కూడా ఓవర్ యాక్షన్లు అత్యలితేటలు ఇవన్నీ కూడా సరే విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది ఈ విధానం ద్వారా ఏ రాష్ట్రంలోనైనా సరే చదువుకునేటటువంటి పిల్లలు ముందు ఆ రాష్ట్ర భాషను తప్పనిసరిగా తీసుకోవాలి అంటే వాళ్ళ మాతృభాషను తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం తెలుగు వాళ్ళము ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగే తర్వాత సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ భాషను తీసుకోవాలి ఎందుకంటే అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కదా ఇక మూడవ భాషగా వాళ్ళ ఇష్టమైనటువంటి భాషను తీసుకోవచ్చు ఏది మన దేశ భాష హిందీ కదా కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు హిందీనే తీసుకోవాలని చెప్పేసి ఆడే రూల్ ఏం లేదు ఏమే కఠినంగా వాళ్ళేం దాని మీద ఆంక్షలు ఏం పెట్టాల నువ్వు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఏం చెప్పరా అవునా కాదా నేను చెప్పేదా కానీ దీనిని ట్విస్ట్ చేసి ఈ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏం చేశాడు హిందీను తమ పైన రుద్దుతున్నాడని చెప్పేసి మూడో భాషగా హిందీ భాషను తీసుకోమని చెప్పేసి ఒత్తిడి తెస్తున్నారని చెప్పేసి అందుకే తాము ఈ త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి దీనిపైన పోరాటం చేస్తున్నామని చెప్తా దిక్కుమాల ప్రసంగాలన్నీ చేసినాడు ఇక్కడ నేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను తెలుగుని ఏదో నాకు తెలుగు వచ్చాది ఎందుకంటే నాకు మాతృభాష కాబట్టి అలాగే నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి ఐ నో ఇంగ్లీష్ అలాగే ఇప్పుడు మన దేశ భాష ఉన్నది మేరేకో హిందీ भी आता हिंदी भी थोड़ा सा सीख लिया जानने के लिए जीने के लिए वो हिंदी भी मालूम ऐसे ही ఎనకో తమిళ్ తెలియం అలాగే సరే కర్ణాటకలో బెంగళూరులో కూడా కొన్ని రోజులు ఉన్నా అక్కడ కూడా కన్నడ నేర్చుకున్నా నమ్మకం కన్నడ భారతే అంటే ఇప్పుడు నాకే తెలుగు హిందీ ఇంగ్లీషు తమిళము కన్నడ నాకే అట్ట తిరిగి ఒక 4-5 భాషలు వచ్చాయి అంత ఎంతో అంటే పండితుడిని కాకపోయినా కూడా బతికేదానికి అయితే వచ్చేది ఇప్పుడు దీనివల్ల నాకు వచ్చిన నష్టం ఏంది ఇప్పుడు నేను కర్ణాటక పోయినా కానీ నాకు ఈజీగానే ఉంటుంది తమిళనాడుకు పోయినా ఈజీగానే ఉంటుంది ఇప్పుడు ఈ హిందీ రాష్ట్రాల్లోకి పోయినా కూడా నాకు ఇబ్బందిలే ఇంకా మన తెలుగు మాతృభాష కాబట్టి ఏడైనా ఇబ్బందిలే ఒకవేళ ఈ భాషలు రానివాడు ఎవడైనా దొరికినా అంటే అంత ఇంత ఇంగ్లీష్ వచ్చారు కాబట్టి ఎట్లా ఒకటే మేనేజ్ చేయొచ్చు నాకు వచ్చే నష్టమైంది దీనివల్ల నాకు మేలే కదా అదేవిధంగా పలు భాషలు నేర్చుకుంటే దానివల్ల మంచిగా జరుగుతుంది కానీ దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏంది మీరు మీ బతుకులు మీరేమో రాష్ట్రాలను లూటీలు చేసి లక్షల కోట్లు సంపాదించాలా పేదోడేమో పేదోడుగానే బతకాలా అంటే వాడు ఎదగకూడదు వాడి జ్ఞానాన్ని పెంచుకోకూడదు ఏం దిక్కుమాలి బతుకులు రా స్వామి మీ బతుకులు చేయడా మీరు ఇలా 1 కాదు 2 కాదు దాదాపుగా 7 సార్లు ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు జనాలు రెచ్చగొట్టేదానికి సరే ఇప్పుడు ఈ స్టాలిన్ చేస్తున్నటువంటి కుట్రలపైన అన్నామలై గారు గట్టిగానే ఫైట్ చేస్తూ ఉండడంతో ఈ భాషా ఉద్యమానికి అనుకున్నంత ఊపు అయితే రావడంలే పైగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటటువంటి పేద ప్రజలు ఈసారి డీఎంకే పైన తిరగబడినారు ఎందుకంటే తమిళనాడులో ఈ ప్రైవేట్ స్కూళ్ళలో త్రిభాషా విధానం అయితే అమలవుతుంది కానీ ప్రభుత్వ స్కూళ్ళలో అమలు చేయడానికి స్టాలిన్ ఒప్పుకోవడంలే అంటే డబ్బున్నోడికి ఒక న్యాయమో పేదవాళ్ళకి ఒక న్యాయమా ఏంది ఇది మెట్లతో కొట్టదేనా ఇక ఈ విషయంలో పేద వర్గాల వారు ఎదురు తిరగడంతో డిఎంకేకు ఉన్న పరువు పోయినట్టయింది అసలు వాళ్ళకి పరువు ఉంటే కదా స్వామి పరువు వేడదు వాళ్ళకి మళ్ళీ పోయేదానికి ఇక మళ్ళీ తన క్రేజ్ను పెంచుకునేందుకు మరొక పావును బయటకు తీశాడు అదే డీలిమిటేషన్ ఈ డీలిమిటేషన్ ద్వారా ఉత్తరప్రదేశ్ బీహార్లకు ఎక్కువ సీట్లు వస్తాయని దక్షిణ భారతదేశానికి తక్కువ సీట్లు వస్తాయని తద్వారా
దక్షిణాది రాష్ట్రాలు తమ హక్కులను కోల్పోతాయని, రాజకీయ బలం ఉండదంటూ దక్షిణ భారతదేశంలో ఉన్న పార్టీలతో ఒక జేఏసీని ఏర్పాటు చేశాడు. ఇక్కడ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అది ఏంటి అంటే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నది, ఇంచుమించు పాకిస్తాన్ అంత ఉంటుంది. ఏది జనాభా ప్రకారం తీసుకున్నా, విస్తీర్ణం ప్రకారం తీసుకున్నా కూడా అప్పుడు వాళ్ళకు పార్లమెంట్ స్థానాలు ఎక్కువ రావా, ఎక్కువ వచ్చాయా రావంటలే. ఇప్పుడు పెద్దోళ్ళు, ఇప్పుడు నా తోడిన వాళ్ళు కొంచెం ఎక్కువ తినగలుగుతారు, పిల్లోళ్ళు కొంచెం తక్కువ తినగలుగుతారు. అంటే ఎవడి శక్తిని బట్టి, ఎవడి కెపాసిటీని బట్టి వాడికి పెట్టేది వాడికి పెట్టాలా, వాళ్ళకి చేసే న్యాయం వాళ్ళకి చేయాలా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రము, దానికి ఇచ్చే పార్లమెంట్ స్థానాలు నీకు రావాలంటే ఎట్టొచ్చాయి అంటాలే. నీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అప్పుడు మాట్లాడు, అప్పుడు ఎదిరి. అది మోడీని కావచ్చు, అమిత్ షాని కావచ్చు, బీజేపీని కావచ్చు, ప్రపంచాన్ని ఎదిరియా స్వామి, నువ్వు నీతిగా నిజాయితీగా ఎవడుద్దన్నాడు. అట్ట కాకుండా ఇదేందో గురిగింజ కింద ఉండే నలు పెరగదన్నట్టు నీ బుద్ధిశుద్ధి చాలా పెద్ద మంచిదని చెప్పేసి నువ్వు ఇట్లా కుట్రలన్నీ చేయడం, జనాలను ఇటు ఈ విధంగా రెచ్చగొట్టాలని చెప్పి ప్రయత్నం చేయడం. ఏం బతుకులు చూడండి, ఏం ఆలోచనలు చూడండి. అయితే ఈ జేఏసీలో ఈ స్టాలిన్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ జేఏసీలో కాంగ్రెస్ కూడా ఉండదు. ఎందుకు ఉండదో, వాళ్ళు ఇండి కూటమి కదా, వాళ్ళంతా ఒకటే, ఒక గొడుగు కింద పక్షులు వీళ్ళంతా కూడా. ఇక్కడ విషయం ఏందయ్యా అంటే, ఈ జేఏసీ మీటింగ్కు పని పాఠాలు లేని పనికి మాలిన కొన్ని పార్టీలు కూడా వచ్చాయి. కానీ తమిళనాడులో గుర్తింపు ఉన్నటువంటి ఏ పార్టీ కూడా ఈ జేఏసీలో అయితే పాల్గొనలా. కొంచెం జాగ్రత్తగానండి. స్టాలిన్ నిర్వహించినటువంటి ఈ జేఏసీ మీటింగ్కు తమిళనాడులో ప్రజాబలం ఉన్నటువంటి ఏ పార్టీ కూడా హాజరవ్వాల. ఏయో ఈ సిన్నాసత్కా పార్టీలు తప్పించి ఎవరు రాలా. వాళ్ళు కూడా ఏదైనా డబ్బులు ఇచ్చి అన్న వచ్చుంటారేమో. దీంతో ఈ జేఏసీ మీటింగ్ కూడా తొస్సమనిపోయింది. ఈ మీటింగ్లో స్టాలిన్ ఏదో పీకుతాడో, ఏదో కట్టలు కడతాడు అనుకుంటే ఏమి చేయలేక చేతకాక చేతులు ఎత్తేసినాడు. అందుకే స్టాలిన్ పరువు ఈ టైర్లోంచి కదా గాలిగా తీసేసినట్టు తొస్సమనిపోయింది. అది కూడా సరే. ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, తమిళనాడులో ప్రస్తుతం ఏ పార్టీ బీజేపీతో చేతులు కలుపుతాదో ఈసారి ఆ కూటమి విజయం సాధించే అవకాశం అయితే ఉండాలి. అంటే వీళ్ళేమి డిఎంకేతో కలవరు కదా, దాంట్లో ఛాన్సే లేదు. నేనేదో ఈ మాటలు ఏం ఊరికే అని చెప్పడంలే. మొన్న ఈ మధ్యన వచ్చినటువంటి ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్లో భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ 21% పెరిగిందని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందనమాట. అంటే తమిళనాడులో బీజేపీ రోజు రోజుకు బలపడుతుంది. ఇక బీజేపీ అన్నా డిఎంకే మళ్ళీ కనుక కలిస్తే ఈ కూటమి తిరుగులేనటువంటి విజయాలను అయితే సాధిస్తుంది. ఎందుకంటే ఈ రెండు పార్టీల దగ్గర చెరో 20% అయితే ఓట్లు ఉన్నాయి. ఈ రెండు కలిస్తే 40% ఓట్ షేర్ అయితే వస్తుంది. సరే, ఒక 5% తగ్గించిన 35% ఓట్ షేర్ అయితే పక్కా, దాంట్లో అయితే డౌట్లే. కానీ డిఎంకే పరిస్థితి ఇక్కడ ఘోరంగా ఉన్నది. ఈ తమిళ సినీ నటున్నాడు కదా, ఆయన జోసెఫ్ విజయ, ఆయన పార్టీ పెట్టడం మూలంగా ఈ ద్రవిడ ఓటు బ్యాంక్ అనేది చీలిపోయి చెరో 20% ఓటు షేర్ని అయితే పంచుకోబోతారు వాళ్ళు కూడా. అంటే ఒక పక్కన ఎన్డీఏ కూటమిలో 2 ఓటు బ్యాంకులు కలుస్తూ ఉంటే మరొక వైపు ఈ ద్రవిడ ఓటు బ్యాంకు చీలిపోతుంది అన్నమాట, నెట్ట నిలువున. అది కూడా ఇప్పుడు ఇదే విషయం పైన బీజేపీ పెద్దలైతే పనిచేస్తున్నారు. నిన్న అన్నా డిఎంకే పార్టీ అధినేత అయినటువంటి పళనిస్వామి, అన్నా డిఎంకేకి చెందినటువంటి మరో అగ్రనేత అయినటువంటి ఎస్పీ వేలుమణితో కలిసి ఢిల్లీకి అయితే చేరుకున్నారు. ఢిల్లీ వెళ్ళినటువంటి పళనిస్వామి కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులైనటువంటి అమిత్ షా గారితో ప్రత్యేకంగా సమావేశమైనారు. ఈ విషయాల మీదనే. దీన్ని బట్టి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అన్నా డిఎంకే పార్టీ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరనున్నదంట. అలాగే ఈ గుంటనక్క స్టాలిన్ ఎన్ని వేషాలు వేసినప్పటికీ అన్నా డిఎంకే పార్టీ తిరిగి బీజేపీతో జట్టు కట్టడానికి సిద్ధమైనట్టు సమాచారం వస్తుంది. మరొక వారం రోజుల్లో ఏ విషయమో తేలిపోనున్నది. ఒకటి మాత్రం నిజంయా, అన్నా డిఎంకే అదేవిధంగా బీజేపీలు కనుక కలిస్తే మాత్రం ఈసారి తమిళనాడు మందేండంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అది అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మంత్రాన్ని, ఆ సూత్రాన్ని మన బీజేపీ పెద్దలు బాగా అమలు చేసి చూపించారు స్టాలిన్ విషయంలో. అర్థమవుతుందా? అది మ్యాటర్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.